ఒక పాల ప్యాకెట్ 10 rupees అమ్మా 5 రూపీస్ కాదా नहीं 10 rupees बड़ा वाला देना 10 రూపాయలు పెట్టాలనా తే చిన్నది छोटा वाला తే చిన్నది नहीं ఎంత ఇదే చిన్నది పెద్దది వద్దు చిన్నది कोई बात नहीं मेरे को हिंदी आता పైసలు ఎంత 10 रुपया 10 रुपया 5 5 रुपया नहीं अम्मा मेरा में 10 रुपया సరే ఇయ్యు अभी पैसा देना ఇయ్యవా पैसा देना 40 rupees ఇయ్యు 10 రూపాయలు కూరగాయలు ఆకుకూరలు ఒకదాని పారానికి 10 రూపాయల పాల ప్యాకెటా కూరగాయలు ఆకుకూరలు ఓ అక్క కూరగాయలక్క ఇగరా అన్ని కూరగాయలు ఎక్కువ రేటు ఉన్నాయి లచ్చక్క ఏం కావాలనో చెప్పు ఇవెట్లా 20 అమ్మ అగ్గో మరి అన్ని రేట్ అది 20 రూపాయలు పావు మరి కట్ట కట్ట 30 పుంటి కూర కట్ట 10 రూపాయలు కుంటి కూర ఈ సొరకాయ సోరకాయ 30 రూపాయలు చూడు అక్క నాకు గిన్నె గనం కూరగాయలు ఏ వద్దు కొన్ని కావాలి అన్ని రేట్లు ఉన్నాయి లచ్చక్క ఏం కావాలనో చెప్పు నీకు అన్ని ఏవి రేట్లు బాగున్నాయి ఇగో నాకు ఒక 2 చింతకాయలు ఒక 2 వంకాయలు ఒక క్యారెట్ ఒక ఆలుగడ్డ 2 టమాటాలు 5 రూపాయలకి ఇచ్చేసి ఏం చూస్తానవరా నీ ఇంట్లోకి వెళ్ళి ఏమన్నా నేస్తానవా ఏంది ఇవి 5 రూపాయల పావు కిలో 20 రూపాయలు అయితే అమ్మా 20 రూపాయల ఈ పాల ప్యాకెట్ కి పదానే గివిట్లకు నేను 20 రూపాయలు పెడుతున్నా నా ఒక్కదాని పొట్టకు బాబోయ్ పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను ఏం జరుగుద్దో ఏమిటో పాల ప్యాకెట్ కే 10 అయినాయి అబ్బా ఎప్పటికి ఇదే లొల్లి పీసినా దాంతో పిల్లికి బిచ్చం పెట్టదు కూరగాయలు 10 రూపాయల కూరగాయలు తీసుకొని వచ్చినావు నాకు గిన్నె కూడా తీసుకొని వచ్చినావు ఇంత టాలెంటెడ్ ఉన్నావు అబ్బో నీకు ఇప్పుడు యాదకొచ్చినా అది కవరు 10 రూపాయల గిన్నె కోసం మంచిగా వచ్చినావు నా గల్లికాయ బండి పట్టుకొని ఏంది లచ్చక్క నిమ్మలంగా కూర్చున్నావు చాయ్ తాగినావా కూరగాయలు వస్తున్నావు తాగినమ్మా 10 రూపాయలు అంట గీ కూరగాయలకు చూడు 10 రూపాయలు తీసుకుంది ₹1 తక్కువ చేయలే నా ఒక్కదాని పానానికి 10 రూపాయలు అవసరమా చెప్పు చాయ్ తాగినావా పొద్దుగా లేచి ముఖం కడుక్కొని వాకిట్లో నిలబడితే వెంకటేష్ వచ్చి చాయ్ తాగినవా అక్క అని అడిగిండు ఏ దాక్క మీ మరదలు చాయ్ పెట్టింది అని తొలకపోయిండు వద్దన్న వినకుండా అమ్మో 10 రూపాయల పాల ప్యాకెట్ తలుగా పెట్టి ఇదేమో చాయ్ తాగేసొచ్చు ఏంది గట్లనా అట్లనే వస్తుంటే మానస కనిపించి పలకరించింది వెంకటేష్ చాయ్ తాగనికి తొలకపోయిండని చెప్పిన మానస టిఫిన్ తిన్నవా అక్క అని అడిగితే లేదు ఇంటికి పోయి వండుకొని తింటా అని చెప్పిన టిఫిన్ ఏం వండుకుంటావు నేను వండినా తిందుదా అని చెప్పేసి మానస అంటే అక్కడ టిఫిన్ తినేసి వచ్చిన ఇక ఇప్పుడు పోయి పగటికింత వండుకుంటా పోయేస్తా నచ్చక్క చూసినా ఇది వెంకటేష్ ఇంట్లోనేమో ఛాయ్ తాగిందంట మానస్ ఇంట్లోనేమో టిఫిన్ చేసిందంట నేనున్న చూడు పాలకేమో 10 రూపాయలు తలగా పెడితే కూరగాయలకు 10 రూపాయలు తలగా పెట్టేసి వస్తుంది నలుగురు ఉన్నదే టిఫిన్ చేసి ఛాయ్ తాగి వస్తే ఒక్కదాన్ని నేనెందుకు వండుకోవాలి చల్ ఇయ్యాలటి నుంచి వంట గింట అంతా బంద్ లచ్చక్క ఏంది ఎక్కడికైనా పోతున్నావా ఏ అడిగలేత్తమ్మి ఏడికి పోతా నేను అవును కానీ రా మా ఇంటికి రా చాయ్ తాగి పోదు కానీ ఎందుకు తీతమ్మి రాకరా సరే నువ్వు నేను వస్తా అమ్మయ్య ఇవాళైతే ఛాయ్ ఖర్చు అయితే మిగిలిపోయింది ఆ 10 రూపాయల పాల ప్యాకెట్ ఇచ్చేసి 10 రూపాయలు తెచ్చుకుంటా అగ్గో ఈ కూరగాయలు కూడా గీడనే ఉన్నాయి కదా ఇవి కూడా ఇస్తా ఇవి కూడా ఇచ్చి 10 రూపాయలు తెచ్చుకుంటా
అగ్గో ఏమో చేస్తున్నావు తమ్మి? దూడకు బండి పెడుతున్నా. చాయ్ తాగినావమ్మా? తాగినమ్మా. నువ్వు తాగినవా? ఇగో తమ్ముడు గడ ఇంటికాడ నిలబడితే ఇంటికి రాక్క చాయ్ తాగిపోదు అని వద్దనంగా పిలిచిండు, అందుకే వచ్చిన. కీర్తమ్మ అత్తమ్మ వచ్చింది, చాయ్ తీసుకురాబట. ఎలా పోలే బిడ్డ? వద్దనంగా పిలుస్తేవి తమ్మి చాయ్ తాగనీకే. చాయ్ దానికి ఏమవుతుంది అక్క? అమ్మా చాయ్ ఖర్చు అయితే వెళ్ళిపోయింది. ఇక టిఫిన్ ఎవడు పెడతారో చూడాలి. అక్క ఏమో ఆలోచిస్తున్నట్టు నువ్వు. ఏం లేదు తమ్మి, ఇక చాయ్ తాగినా కదా, ఇక పోయి వస్తా. సరేనా అమ్మా? వస్తా. మంచిదమ్మా. అగో లచ్చక్క, ఈడికేడికి వచ్చినావు? ఇగో పొద్దుగాల వెంకటేషు ఇంటికాడికి వచ్చినండి. దాక్క చాయ్ తాగొద్దు మా ఇంటికాడికి అని పిలిచిండు. వద్దు తీ తమ్మి అంటే కూడా ఈయనకపాయ రమ్మంటే వచ్చినా. ఇక ఇప్పుడే చాయ్ తాగి పోతున్నా. ఇంత టిఫిన్ వండుకొని తింటా. ఏం టిఫిన్ చేస్తావు లచ్చక్క? నేను ఇడ్లీలు చేసిన, తిందురా. వామ్మో, టిఫిన్ కూడా ఓకే అయింది. ఇంకేంది, ఇన్ని మంచిగా తిని పోవచ్చు. ఏంది లచ్చక్క ఏమో ఆలోచిస్తున్నావు? ఏం లేదు మానస, వద్దు తీ, నేను మా ఇంటికి పోయి తింటా. ఏంది లచ్చక్క, నువ్వు ఒక్కదానివి తింటే మాకు తక్కువ అవుతుందా? మానస ఎంత మంచిదో, ఇడ్లీలు తినమంటుంది మంచిగా. ఇప్పుడే 4 ఇడ్లీలు ఎక్కువ తింటా. మధ్యాహ్నము ఇక తినని అవసరం లేదు. తిందుదా? అమ్మా, ఈ కృష్ణార్ ముఖంది నా కొడుకు చేసి ఛాయ్ తాగి ఆడబోయే పొల్ల పెడితే టిఫిన్ చేసి కాలం గడిచి. అమ్మో, పిల్లికి బిచ్చం పెట్టది, ఆ పొల్ల దగ్గర పోయి ఎంత తినని బే అంటుంది. అమ్మా పోయి వస్తానే. ఇక పోయిరా అమ్మ, పోయిరా. మానస వస్తున్నట్టుంది కదా. బాగున్నావా ఆంటీ? ఏడికి పోయి వస్తున్నావు మానస? ఈడికి షాప్కి పోయి వస్తున్నా. అయినా కానీ నువ్వు ఊరికి పోయినారన్నారు కదా, ఎప్పుడు వచ్చినావు? ఏం చేయాలిరా, ఊళ్ళరా పొలం పనులు ఉండే, అందుకే ఇన్నొద్దులు ఉండేసి వచ్చిన. అవును కానీ మీరెట్లురు? ఇక్కడ సంగతులన్నీ ఏంటి? అవును కానీ లచ్చక్క మీ ఇంటికి వచ్చిందంట కదా. అందరు బాగానే ఉన్నాం కానీ ఇక్కడ సంగతులు ఏముంటాయి? అవును కానీ ఎన్నెళ్ళేందో లచ్చక్క మీ ఇంటికి వచ్చిందంట కదా. ఏం లేదు, లచ్చక్క నేనే టిఫిన్ చేయడానికి రమ్మనే, ఒక్కతే కదా. ఏం తక్కువ అయ్యి లచ్చక్కకు మీ ఇంటికి టిఫిన్ తినడానికి పిలిచినావు? 2 కొడుకులు సంపాంచంగా ఏం తక్కువైందంట వండుకొని తినడానికి? ఎన్నర్రాంది మీ ఇంటికి వచ్చినప్పుడే అనుకున్నా, ఎన్నర్రాంది ఏంటికి వస్తుంది మరి? మీ ఇంట్లో తినబట్టి ఈ రోజేమో, మంది ఇంట్లో పొంటి తినబట్టి ఎన్నో రోజులు అవుతుంది. అవునా? పీసు మొకంది. ఏంది ఇద్దరు ఈడ కూర్చొని ముచ్చట్లు పెడుతురు? లచ్చక్క మానసింటికి పోయి ఇడ్లీలు తినొచ్చిందంట. వామ్మో, ఎవరి ఇల్లు ఇడ్చేటట్లేదు కదా. ఇక మా ఇంటికి కూడా వస్తుందేమో సాయంత్రం. వామ్మో, మీరందరు ఇట్లా మాట్లాడుతురేంది? లచ్చక్క కోసం ఇంత ఆలోచిస్తుర్రు? ఏం ఆలోచించుడేంది మానస, రోజు ఒక నస అయిపోయింది ఆమెతోని. అరే ఒక్కసారంటే ఏమో అనుకోవచ్చు, నెలల తరబడి అదే అలవాటైపోతుంది ఆమెకు. వెంకటేష్ వచ్చినట్టుండు కదా. అవును కదా, బాబాయ్ కూడా వచ్చిండు. ఏందాక ఇట్లా కూర్చొని ముచ్చట్లు పెట్టిరు? ఏం లేదు, వెంకటేష్ లచ్చక్క గురించే. అవును తమ్మి, లచ్చక్క గురించే పెద్ద తలనొప్పి అయిపోయింది ఆమెతోని. ఏంది ఇది మనకి బాధ? మన ఇంట్లో వండుకోకపోయినా కానీ ఆమె గురించి వండాల్సి వస్తుంది. రోజు నా పెళ్ళాన్ని తిడుతుంది. అవును మరి, రోజు వస్తే ఎవరైనా తిడతారు, తిట్టరా మరి? ఈ విషయాలన్నీ తెలియక పొద్దున నేను ఇంటికి పిలిచి మరి ఇడ్లీ పెట్టినా. వస్తుంది ఇక, రోజు తవ్వ పడుతుంది ఇక నీ ఇంటికి. వామ్మో, ఇవన్నీ నాకు తెలియదు కదా. మరి ఒక పని చేద్దామా బాబాయ్? సరే చెప్పమ్మా.
సరే అట్లనే చేద్దామమ్మా. సరే సరే బాబాయ్, సరే వస్తాం. మనసు ఏం చేస్తుందో ఇంట్లో. ఏమైంది ఇడికి వస్తుంది? సరే ముందైతే మానస దగ్గరికి పోయి వస్తా. చెప్పు. ఈరోజు వంట లేదు పెంట లేదు, ఇంటికైతే రాని సంగతి చెప్తా. మంచిది. మొగంతో కొట్లాట పెట్టుకుంటున్నట్టుంది. ఎందుకు వచ్చిన బాధకి పోతా. వెంకటేష్ ఇంటికన్నా పోయి వస్తా. ఏంది లచ్చకి ఇట్లా వచ్చినావు? ఏం లేదురా, మీ ఇంటికి పోయినింటి, నువ్వు లేవు మీ అమ్మోళ్ళ ఇంటికి పోయారు అని చెప్పారు ఇంటికాడ. అందుకే గిట్లా తొవ్వెంబడి పోతుండింటి, నువ్వు అనబడ్డావని వచ్చిన. రా మరి. వద్దు తీరా. అయ్యో రా అక్క. లే పోతున్నా. సరే అక్క మంచిది. అమ్మో ఈ పీసినార్ మొక్కంది మళ్ళీ వచ్చింది. ఏం తింటుందో ఏం చేస్తుందో. అమ్మ ఇవాళ దీని సంగతి చెప్తా. వెంకటేష్ ఏం చేస్తుండో ఏమో. పొద్దుగాల లేవంగానే ఊరి మీద ఉన్న వాళ్ళని అందరినీ పిలుస్తాడు. పెండ్ల మంచిగా వండుతుందని, చాయ్ మంచిగా పెడుతుందని ఇల్లు సత్రం చేసిండు వీడు. ముసలు తిన్నన్నే అంటుంది. పిలిచటానికి మావానికి సిగ్గు లేకున్నా వచ్చేటోళ్ళ కన్నా సిగ్గు ఉండాలి. వామ్మో, ఈడికొచ్చుడు తప్పు చేసిందేమో. ఎంత జల్దీ పోతే అంత మంచిది. ముసలిదాన్ని మూడు బాగలేనట్టుంది. అనసూయ, ఓ అనసూయ, ఏం చేస్తున్నావు? లచ్చక్క కూర్చో, నా మన్మని ముట్టికి అడుగుతున్నా, వస్తున్నా. సరే. ఏం చేస్తున్నావు? మన్మన్ ముడ్డిగా అడుగుతున్నా. మన్మన్ ముడ్డిగా అడుగుతున్నావు. కూర్చో లచ్చక్క, చాయ్ తెస్తా. సరే, మనకి ముడ్డిగా అడిగి అదే చేతితో చాయ్ పట్టుకొని వస్తాను పోయింది. పాడు వాడ రోజు గట్లనే తెచ్చిపోస్తుందో ఏం పాడు ఈ చాయ్లు టిఫిన్లు. పాడు గట్టలచ్చక్క, చాయ్ గట్టలేస్తావు? వద్దమ్మా, తాగు. వద్దొద్దు, నేను పోతున్నా. పాడవాడ రోజు గిట్లనే ఇచ్చి పాడారు ఏమో. ముడ్లు గడిగి మూతులు గడిగి బాగా అయింది. ఇంకొకసారి వస్తా. అది ఈ దిక్కుమల్ల కుక్కలు పాడగానే ఎప్పుడు నా ఇంటి ముందంటే పాడైతాయి. హడే ఈ కుక్కలు పాడగానే ఎప్పుడు ఇన్నేం పాడైతాయి. అమ్మో, ఇలా లేచిన గడియ బాగలేదా అయ్యింది. ఎవ్వరింటి ముంగడ పోయినా కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క తిట్టకుండా తిడుతుర్రు. పీడ పాడువాడా. ఇంటికి పోదాం రా. వామ్మో వద్దు తమ్మి, జర నాకు పని ఉంది, నేను పని మీద పోతున్నా. రాకారా? వద్దు తమ్మి వద్దు, నాకు పని ఉంది, పోతున్నా. వామ్మో ఇలా లేచిన గడియ బాగలేనట్టుంది. అందరి ఇళ్ళలో ముంగడ పోయినా ఒక్కరు కాకపోతే ఒక్కరు తిడుతుర్రు ఏదో వంక పెట్టుకొని. అయినా గాన్సుయ్య మన్ముట్టి గడిగి నాకు చాయ్ ఇస్తా. రోజు గట్టనే చాయ్ టిఫిను గదే చేతితో ఇస్తుందో ఏం పాడో. పాడువాడా. వచ్చినావు తమ్మి? వచ్చినాక ఏం మాట్లాడుతుంది మనం? ఏమో మరి మానసకు కవితకే తెలుసు. ఉండు ఒకసారి ఫోన్ చేస్తా. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా లచ్చక్క పిలవాలా? పిలువు తమ్మి. ఫోన్ చేయి బాబాయ్, ఫోన్ చేయి. లచ్చక్క ఎడునాక ఈ అన్షుక ఇంటి దాకా వస్తావా? మాట్లాడేది ఉంది. దాకా ఏందో ఫోన్ చేసి రమ్మంటుర్రు. పోతగాని వామ్మో వాళ్ళు ఏది పెట్టినా తినా తాగా. ఏంది బాబాయ్ ఇంకా వస్తలేదు? లచ్చక్క కూర్చో. ఏంది తమ్మి ఫోన్ చేసి పిలిచినావు? ఏంది సంగతి?
ఏం లేదు లచ్చక్క, వీళ్ళందరూ ఏమంటారు అంటే నీ చేతి వంట ఎప్పుడు తినలేదంట, ఒకసారి వండి పెడితే తింటారంట లచ్చక్క. అమ్మో, నేను వండి పెడితే తింటారు. ఏంది లచ్చక్క ఆలోచిస్తున్నావు? వండి పెట్టవా ఏంది? లచ్చక్క మన కోసము ఒక పూట కూడా వండి పెట్టదమ్మా తీ. ఏంది బాబాయ్ గిట్లా మాట్లాడతారు? అవును లచ్చక్క, వండి పెట్టవా ఏంది? పెడతా ఎందుకు వండి పెట్టా, వండి పెడతా. చూసిర్రా, లచ్చక్క అందరి లెక్క కాదు. ఇవాళ మన భోజనం లచ్చక్క తాననే. నడుగుర్రి పోదాం. నడు వస్తామక్క. వీళ్ళకు నేనేడు వండి పెడతా. నేను సంవత్సరం అంతా తినే తిండి వీళ్ళు ఒక్క పూటల్లో తిండి పెడతారు. అయినా వీళ్ళకి నేను వండి పెట్టుడేంది? వీళ్ళ పప్పులేం నా దగ్గర ఉడకాయి. లచ్చ మజాక. 10 నిమిషాలు అయినాక పోదాం లచ్చక్క దగ్గరికి భోజనానికి. చెప్పినాం కదా వండుతుండొచ్చు పోయేవారికి. సరే మంచి. ఏమో మెసేజ్ వచ్చిందా? లచ్చక్క కరీంనగర్ పోతుందంట. అయ్యో అవునా? ఎంత పని చేసింది లచ్చక్క. అయ్యో పీసి మొకంది. బాగా మందింట్లో పడి తినడానికి వస్తుంది, మనకు పెట్టమనంగానే పరారైపోయింది. కరీంనగర్ పోయి ఇప్పుడు ఏం చేద్దాం మరి? ఇంకా చేసేదేముంది, ఎవరి కొంపలో వాళ్ళు పడి వండుకొని తిందాం పదండి. అయ్యో ఇప్పుడు వండుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లచ్చి మా లచ్చి. లైక్, షేర్, కామెంట్ ఖచ్చితంగా చేయండి. అలాగే చాలామంది కామెంట్ సెక్షన్లో ఏమడుగుతున్నారంటే మీరు వీడియో లెంత్ కొంచెం పెంచాలి, కొంచెం పెంచండి కొంచెం అని అడుగుతున్నారు. తప్పకుండా నెక్స్ట్ టైం నుంచి వీడియో లెంత్ కూడా మేము పెంచడానికి ట్రై చేస్తాము. కాకపోతే మీరు ఎప్పుడు ఇలాగే మమ్మల్ని ఆదరించాలి. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలి. థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్, అందరు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఏంటంటే మేము వీడియో ఫుల్ లెంత్ వీడియోని షార్ట్స్గా అప్లోడ్ చేస్తున్నాము, పార్ట్ 2 పార్ట్ 3 అనేసి. మీరు వెళ్ళి కావాలంటే ఫుల్ వీడియో కూడా వాచ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. లచ్చి మా లచ్చి. ప్లీజ్ సబ్స్క్రైబ్.